ఏంట్రా ఏం పీకుతూ కూర్చున్నావురా? ₹1,00,00,000 విలువ చేసి ఎర్రచందనం చక్కలు వాడు కొట్టుకెళ్ళాడా? వాడిని వదిలేసి నువ్వేం కొరుగుతున్నావంట? అయ్యా, నా గురించి కాకపోయినా నా పిల్లల ముఖం చూసి, నా పిల్లల ముఖం చూసి నన్ను క్షమించండి, లేదా మేము రోడ్డును పడతాం. ఒక్క నిమిషం నా కళ్ళ ముందున చంపేస్తాను. ఏమనుకున్నావు? అధికారులకు సమాధానం చెప్పేది ఎవడరా? అవునా, నేను క్షమించాను చెప్పన్నా, మనస్ఫూర్తిగా చెప్పన్నా, నాకు క్షమించాను. సరేరా, క్షమించా. లేదు లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు క్షమించలేదు, మనస్ఫూర్తిగా చెప్పాను. చిన్నపిల్లని అలా కొడతావేంట్రా? ఆ టీ బన్ను తీసుకుని నిజమేంటో చెప్పరా? చూస్తున్నావుగా 3 డిపార్ట్మెంట్లు షేక్ అయిపోతున్నాయి. అయ్యే, ఈ తొక్కలో దొప్పుడేంట నాకు. నిజం చెప్పు అంటే ఏ నిజం చెప్పంటావు? నాకేం తెలీదు. రేయ్, ఏది నా మీద ఒట్టేసి చెప్పరా చూద్దాం. సార్, ఏంటి సార్ మీరు ఇంత చిన్న విషయానికి కూడా తల మీద ఒట్టేసి మరి చెప్పమంటున్నారు? చిన్న విషయమారా, ₹1,00,00,000 సరుకు రాది. అన్నా విన్నావా అన్నా, ₹1,00,00,000 సరుకుపోతే టీ బన్ను ఇచ్చి నిజం రాబట్టాలనుకుంటున్నా. వీడిని చెడగొడుతున్న నువ్వేరా? ఇంతకు ముందు ఇలా ఉండేవాడా? ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. హలో, ఇవాళ ఏం వారం? మంగళవారం. ఇప్పుడు టైం 11. యమగండలో నేను నిజం చెప్పను. చూడడం అనే గారు వదలకండి, ఇప్పుడే అడిగి తెలుసుకోండి. సాయంత్రం 5 నుంచి టైం బాగుంది. మిడిగుడ్లు, నిన్నెవరైనా అడిగారా? నీ డ్యూటీ మాత్రం వెలగబెట్టు, రెచ్చిపోయి మాట్లాడ. మాకు చేసిందంతా చేసి ఏంటి ఎక్స్ట్రా మాట్లాడతావు? ఏంటి రారాపురం అంటున్నావు? వచ్చానంటే పీక పిసిగేస్తాను, జాగ్రత్త. నువ్వు ఊరుకో బేబీ, నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను కదా. ఏంటండి తమరు మాట్లాడే పద్ధతి? ఏదో పెద్ద 10 అచ్చులు చేసినట్టు బేడీ లేసి మరీ కూర్చోబెట్టారు. ఎరా, ఏ రోజైనా మన సర్వీస్ లో ఇలా ఇరుక్కుపోయి అవమానపడ్డావా? లేదన్నా, నా వల్లే అన్న నీకు పరిస్థితి వచ్చింది, నన్ను క్షమించన్నా. లేదురా, పోయి ఇలాంటి పిల్లి పిత్రోడి చేతికి దొరికిపోయాననే చాలా బాధగా ఉంది. మా అమ్మ కనుక ఈ విషయం తెలిసిందనుకో, కొత్త టైప్ లో బూతులు తిట్టి మరి నన్ను చంపేస్తాయి. నీ విచిత్ర కుటుంబం గురించి ఇప్పుడు ఎందుకురా? నీ భవిష్యత్తు గురించి ఆలోచించావా? వయసులో ఉండగానే నువ్వు పెళ్లి చేసుకుని పిల్లా పాపలకి అనాలా వద్దా? చూడబ్బాయి, నేను చెప్పేది ఒకటే, మొత్తం 3 డిపార్ట్మెంట్లు. డిపార్ట్మెంట్కి 3 ఏళ్ళు వేసుకున్నా మొత్తం 9 ఏళ్ళు లోపల ఉండాలి. నీకు ఇది అవసరమా అని? ఒక నిమిషం సార్. అన్నా ఇట్రా, ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్. అయ్యయ్యో, ఏంటన్నా బట్టతలోడు జైలు గీలని భయపడుతున్నాడు? సార్ నమస్కారం సార్. మన ఇద్దరం బొక్కలోకి వెళ్ళడం ఖాయమైపోయింది. అక్కడికి వెళ్లే ముందు ఒక్కసారి వదిలిమోహన్ చూసేసి వద్దామన్నా. ఇప్పుడు ఎలా రా? నీకు ప్రతిదీ నేర్పించాలా అన్నా? ఎట్రా. సాయంకాలం 6 గంటల లోపల అయిపోతుందయ్యా. అయ్యో అయ్యో అన్న, దేవుడా నువ్వే కాపాడాలి. ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు వచ్చావా? ఎందుకురా ఇలా నా ప్రాణాలు తీస్తున్నావు? ఏ వదవా, ఏంటా చూపు? ఇక్కడ ఎవడన్నా సినిమా చూపిస్తున్నాడా? తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళవయ్యా. త్వరగా రా, వచ్చి పేడేసి తీవయ్యా. చచ్చిపోయేలా ఉన్నాడే అన్నా, నేను ఈ తలకూర పెట్టరా అన్నా? అన్నా నువ్వు ధైర్యంగా ఉండన్నా, నువ్వు చాలా మంచివాడివి, తినగా స్వర్గానికి వెళ్తావు. ఇదే నా శవదం. నువ్వు కాలి బూడిదేలోపు ఈ పోలీసులు అందరి తలకాయలు తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. నీ మీద వడ్డన్నా. ఎందుకు అలా భయపడతావు? వాడికి ఏమి అవ్వదు, డోర్ మూసుకురా. వీడికి ఏమైనా జరిగితే ఏమవుతుందక్క? మన బతుకు బస్ స్టాండే. అన్నా అన్నా, నీ చివరి కోరిక ఏంటో చెప్పన్నా, నీ తమ్ముడిని నేను నెరవేరుస్తాను. మాట్లాడకరా, నాకు అసలు ఎడంకన్ను కొట్టుకుంటోంది. వీడికంటే వాటర్ ఎంతో మంచోడు కదా, ఇప్పుడు అది చాలా ముఖ్యం. లెఫ్ట్ పోనీ, హాస్పిటల్ రైట్ లో ఉందిరా. తెలుసులేవా పుస్కి? సార్ వీణు పీకు పీకమంటారా సార్? మాట్లాడబాకండి అయ్యా, వీడితో మాట్లాడితే రాయి వేసినట్టే. అరే ఏంట్రా ఇది? చూసావటే వీడి కొద్ది టెస్ట్ లో ఇప్పుడు వీడి కడుపున పేమైపోయినట్టు. బాగా తినమంటున్నాడు. నువ్వు ఉన్న పొజిషన్ లో ఇప్పుడు అవసరం అంటారా? ముందు ఆసుపత్రికి వెళ్దాం, వచ్చేటప్పుడు చూసుకోవచ్చు. చూసావే వీడి పొగరు. ఏం పాపం చేసుకుందాం.
నా కొడుకు ఏమైనా అయిందో నీ బట్టతల బద్దలైపోద్ది. ఏంటమ్మా అందరూ బెదిరిస్తున్నారు? ఆడు చేసిన ఏదో పనికి రాదా బాధ్యత? నీదే బాధ్యత. నిన్ను మాత్రం నేను ఊరికే వదిలిపెట్టను. ఏ ఆడోకే ఆడికేం కాదు. మోహం చూడు మోహం. చిన్న పిల్లని ఏదో చెప్పి భయపెట్టుంటావు. లేకపోతే ఆడెందుకు బ్లేడ్ మింగుతాడు? నా కొడుకు వస్తాడు రోయ్. ఆడి దగ్గర యాక్స బ్లేడ్ ఉంది. అదెట్టే నీ మెడ కోసేస్తాడు. ఇది ఒకటి. వాడు ఎప్పుడు ఎవరిని ఎలా మెంటల్ చేస్తాడో నాకు తెలియదు. డాక్టర్, మీరు ఆపరేషన్ చేసి నా పేగులన్నీ బయటికి తీసి జాడించి వదిలిపెట్టినా కూడా ప్యాడ్ వస్తాయి, కానీ బ్లేడ్ మాత్రం రాదు. ముందు నీ చేతులు వదలరా. ఏడకూడదు. హైనెస్ వచ్చేసాను కదా, నీకు కొంచెమైనా బుద్ధి ఉందాయా? జరగకూడదు జరిగితే కన్నవాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? అరే వాల్టర్, అన్నదమ్ములిద్దరూ ఎన్ని ఎదవ పనులు చేస్తున్నారు. ఏ రోజైనా కోర్టు కేసు అని తిప్పించానరా? అది మన టైపిస్ట్కి అర్థమయ్యేలా చెప్పరా. ఏమిటి టైపిస్టా? హైనెస్ రా వంకాయ్. నేను ఒక గవర్నమెంట్ డాక్టర్ని. నువ్వు చెప్పమన్నా నేను అబద్ధాలు చెప్పను. క్వార్టర్స్ లో 6 నంబర్ ఇల్లేగా? అవును, నీకెలా ఆ తెలుసు? బంగాళా పెంకులు ఉన్న ఇల్లే కదన్నా. 4 పెంకులు తీస్తే నేనే లోపల దిగుతాను. నువ్వు రా అన్నా, చెప్పిన మాట వింటారులే. కొంచెం పెద్ద మనసు చేసుకోండి సైనస్. ఇది నా లైఫ్ అండ్ డెత్. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. సక్సెస్. ఎవరు ఏడవద్దు, మా అన్నయ్య బతికాడు. మా అన్నయ్య పోరా. ఫింగర్ సచ్చినాడా? ఇటు పనులు చెయ్యొచ్చా? నువ్వు లేకుండా నేను బాటగా ఈ మాత్రం దానికి ఏడ్చి పెడబోబులు పెట్టకు. బ్లేడ్ మీకు చదవడానికి నాకేమైనా తిక్క? నాకు ఒక అమ్మాయి లైన్ వేస్తుందిగా. నేను ఒక్కరోజు కనిపించకపోయినా గెలగెలాడిపోదు. ఇప్పుడే ఉంటా నీ పుత్రరత్నం యాక్టింగా నాది యాక్టింగా కుమ్ము వదిలి పెట్టేశానుగా. నేను అప్పుడే అనుకున్నాను నువ్వు 10 మందిని సొంపే కదా రసొస్తావు. మీరు తీసుకొచ్చిన పేషెంట్ బ్లేడ్ గీడే మింగలేదు. హీఈస్ ఎ లయర్. లాయరా? ఈడెప్పుడు లాయర్ అయ్యాడు? ఏం చైనీస్, నేను ఎంత కష్టపడి కొట్టుకొచ్చాను. తేరగాళ్ళకి ఇచ్చేద్దాం అంటున్నావు. వదిలేరా, ఆ రేంజర్ గార్డ్ ని బురుడి కొట్టించావు కదా, అది చాలరా మనకి. సైనస్ ఒక్క నిమిషం. నా సర్వీస్ లో పండు తినేసి టెంక పారేసే వాళ్ళని ఎంతో మందిని చూశాను. కానీ ఈడున్నాడే, ఈడు పండుతో పాటు టెంకను కూడా మింగేసే ముదురు టెంక. దయచేసి వీడిని ఎలాగైనా వదిలించుకోండి సైనస్, లేదంటే మీ సంస్థానం మొత్తాన్ని మింగేస్తాడు. ఇది దేవుళ్ళలాంటి మీ మీద. అందరూ గుంపుగా మేడంతో ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడికి బయలుదేరుతున్నావా? నువ్వేమన్నా నటనలో పెద్ద నటరాజువా? సాయంత్రం మండపానికి రారా, వచ్చి మా ఎముడిని చూడరా. నమస్కారం సూర్య. హలో హలో సార్. నమస్కారం సార్. అగరం విద్యా సేవా సంస్థ అభినందన సభకి విచ్చేసిన వారందరికీ పిఠాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు ఉత్తమ ఉపాధ్యాయుల బిరుదు పొందిన శ్రీ శ్రీరాములు గారు ప్రసంగిస్తారు. మన తెలుగు భాషని రక్షించిన కొందరు మహానుభావులైన పూర్వీకులు ఏమన్నారంటే, ఇప్పుడు సాంగ్ చేసుకుంటాడు చూడు. అభ్యాసం కూసు విద్యని, విద్య లేనివాడు వింత పశువని అభివర్ణించారు. అంటే దాని అర్థం ఏమిటి? మమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి దొబ్బేమని అర్థం. నేర్చుకున్న కొలది చదువు అబ్బుతుందని, చదువుకోని వాడు పశువుతో సమానమని చెప్పారు. ఇదే డైలాగ్ ఎన్నేళ్ళగా చెప్తారా? మనం మన ఇంటి పిల్లలు చదువుకుంటే చాలు అని అనుకుంటాం. కానీ సౌకర్యాలు లేక, స్తోమత లేక, వెనకబడి తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అభాగ్యులు, అనాథైన ఎందరో విద్యార్థుల్ని తమ సొంత బిడ్డలుగా భావించి వీరి తండ్రి శ్రీయుతులు శివకుమార్ గారు ఈ కుర్రాడు చదివిస్తున్నారు. మన పాఠశాలలో కూడా 40 మంది విద్యార్థుల చదువుకి, 6 అధ్యాపకుల ఉద్యోగాలకి ఈ అగరం సంస్థ వాళ్లే బాధ్యత తీసుకుని నడిపిస్తున్నారు. అదొక్కటే కాదు, దక్షిణాపథం అంతటా కేవలం విద్య కోసమే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు కోట్లు కొట్టు సంపాదిస్తున్నారుగా, ఇవ్వడానికే. అర్థం కాలేదు, పిచ్చివతవా. ఆ సూర్యుడు లోకమంతటికీ వెలుగును ప్రసాదిస్తున్నాడు.
ఈ సూర్యుడు ఎంతో మందికి విద్యను ప్రసాదిస్తున్నాడు. ఇతను 10 కాలాల పాటు వర్ధిల్లాలి. సినిమాలో త్రిష తాత క్యారెక్టర్ కొట్టేయడానికి ఎన్ని పొట్లు పడుతున్నాడు చూడు ముసలాడు. ఇప్పుడు సూర్య గారు ప్రసంగిస్తారు. రండి సార్. చాలు చాలు. గురుగారు నా మీద అభిమానం కొద్ది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నేనేమంత గొప్పవాణ్ణి కాదు. ఇంతకంటే చదువు కోసం సహాయం చేసేవాళ్ళు ఎంతో మంది మన దేశంలో ఉన్నారు. నేను సినిమా వాడిని కనుక తెలుస్తోంది. సరేనమ్మా, చేసే సహాయం అదో చెప్పకుండా చేయొచ్చు కదా అని 2-3 నన్నే అడిగారు. ఇది నా పబ్లిసిటీ కోసం చేస్తున్నది కాదు. ఇది చూసి ఇంకో 10 మంది సహాయం చేయడానికి ముందుకు వస్తే మనకు మేలే కదా. నీకేమయ్యా, సినిమా వాడివి, హాయిగా సంపాదిస్తున్నావు, ఇవ్వచ్చు కదా అని కొంతమంది అనుకుంటారు. ఇది కష్టపడి సంపాదించింది, దొంగ సొమ్ము కాదు. నాకు చేతనైనంతలో 100 మందిని చదివిస్తున్నాను. మీకు చేతనైనంతలో ఒక్కళ్ళని చదివించండి. ఈరోజు అగరం నాది, రేపు మీ దవ్వాలని ఆశిస్తున్నాను. దయచేసి అందుకు సహకరించండి. సూర్యకి నా గురించి కాస్త చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ సూర్య, స్మాల్ రిక్వెస్ట్. వీడు నా సంస్థానానికి చెందినవాడు. వాడు నేర్చుకున్న విద్యలు నీ ముందు ప్రదర్శించాలనుకుంటున్నాడు. నీ హైనెస్ అని చెప్తున్నాను. ఓ 5 నిమిషాలు అలా కూర్చో. థ్యాంక్ యూ. సూర్య, వీడు నీలాగే ఒక కళాకారుడు. నటిస్తాడు, నాటకాలు వేస్తాడు, డాన్స్ చేస్తాడు, ఫైట్లు చేస్తాడు. ముందు ఒక ఇంగ్లీష్ పాట వింటావా? కానివ్వండి. పది పైసలు కూడా పనికిరాడు. సూర్య, నవరసాల గురించి నీకు బాగా తెలుసు. కానీ మా అబ్బాయి ఎలా చేస్తాడో ఒకసారి చూడు. సింగారం చేరా. సింగారం. హాస్యం, నవ్వు. భయం. అసహ్యం. ఆశ్చర్యం. ఇప్పుడు రౌద్రం. కరుణ.
సూపర్ రా లేను కాళ్ళ మీద లేను చేతులు కట్టుకోవద్దు చెయ్యవు చెయ్యవు ఎంత అద్భుతం చేస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ చాలా బాగుంది అద్భుతంగా ఉంది బాగా నచ్చింది